మిరాయి మూవీ రివ్యూ. తేజ సజ్జ హనుమాన్ తర్వాత వస్తున్న సినిమా ట్రైలర్ కూడా చాలా బాగుండి, దానికి తోడు లార్డ్ రామున్ రిఫరెన్స్ ఉండేసరికి సినిమాపై నాకు మంచి హోప్ వచ్చింది. ఆ హోప్ తోనే సినిమాకి వెళ్ళా. చూశాక నాకెలా ఉంది, నచ్చిందా లేదా, హనుమాన్ రేంజ్ లో మూవీ ఉందా లేదా అనేది ఈ వీడియోలో నా ఒపీనియన్ చెప్తాను. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, అశోకుడి 9 గ్రంథాలను దక్కించుకోవడానికి విలన్ మంచు మనోజ్, ఆ గ్రంథాలని కాపాడడం కోసం హీరో తేజ. అసలు ఆ గ్రంథాలు ఏంటి, వాటి కోసం మనోజ్ ఎందుకు వచ్చాడు, గ్రంథాలకి శ్రీయకి తేజకి ఉన్న సంబంధం ఏంటి అనేది మూవీ స్టోరీ. ఇక సినిమా విషయానికి వస్తే నాకు డీసెంట్ అనిపించింది. నాట్ ఏ గ్రేట్ మూవీ, బట్ మంచి పాయింట్స్ ఉన్నాయి మూవీలో. అవి ఏంటో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సినిమా చూసాక నాకు నచ్చినవి ఏంటంటే, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఆ వరల్డ్ బిల్డింగ్ కానీ, నేరేషన్ కానీ, క్యారెక్టర్స్ కానీ అన్ని వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు చాలా నచ్చింది. అలాగే సినిమాలో విఎఫ్ఎక్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ అదిరిపోయింది. సినిమాని 50 నుంచి 60 కోట్ల మధ్యలో తీశారంట. కానీ ఈ బడ్జెట్ కి సినిమాలో ఉన్న క్వాలిటీకి అస్సలు సంబంధం లేదు. సినిమా క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సినిమాని మూవీ టీం చాలా జాగ్రత్తగా మంచి ఎఫర్ట్స్ పెట్టి తీశారు. ప్రతి ఫ్రేమ్ లో వాళ్ళ కష్టం మనకు తెలుస్తుంది. ఇంకా సినిమాలో బీజిఎం మాత్రం చాలా బాగుంది. కొన్ని ప్లేస్లలో బీజిఎం అదిరిపోయింది. శ్రీయ గారికి మంచి రోల్ పడింది. ఇంటర్వెల్ పోర్షన్ కానీ, ఈగిల్ విఎఫ్ఎక్స్ కానీ టాప్ నాట్స్ అంతే. సినిమాలో 4-5 ప్లేసుల్లో హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి, అవి మాత్రం అదిరిపోయాయి. యాక్టింగ్ వైజ్ అందరూ బాగానే యాక్ట్ చేశారు. గెటప్ సీన్ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది నాకు. ఇవే సినిమాలో నాకు నచ్చినవి. ఇక నచ్చనివి ఏంటంటే, ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ నాకు నచ్చలేదు భయ్య. అలానే కొన్ని సీన్స్ లో లాజిక్స్ మిస్ అయ్యాయి. అశోకుడు 9 గ్రంథాలని 9 మందికి ఇస్తాడు, వాళ్ళు వేరే ప్లేస్లలో ఉంటారు. కానీ సినిమాలో విలన్ ఆ గ్రంథాలని చాలా సింపుల్ గా తీసుకున్నాడని ఫీల్ వస్తుంది. కొంచెం డిఫికల్టీని పెంచాల్సింది. అలాగే హీరో మిరాయిని చేరుకోవడం కూడా సింపుల్ గా అనిపించింది. మనకి తను పడే కష్టం చూపిస్తారు, కానీ అది నాకైతే వర్కౌట్ అవ్వలేదు. కష్టాలు వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూనే ఉంటారు హీరోకి. అలాగే సెకండ్ హాఫ్ లో నేరేషన్ మొత్తం ఫ్లాట్ అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్స్ చాలా బోరింగ్ అనిపించాయి. అలాగే మదర్ సెంటిమెంట్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు నాకు. మనోజ్ యాక్టింగ్ బాగుంది, కానీ అంత పవర్ఫుల్ గా డిఫరెంట్ గా అయితే ఏం లేదు. అలాగే సినిమాలో పోలీసుల్ని వీపీ లాగా ఓన్లీ కామెడీ కోసమే యూజ్ చేసుకున్నారు, అది కూడా నాకు నచ్చలేదు. హీరోయిన్ కి ఫస్ట్ లో మంచి స్పేస్ ఇచ్చి సెకండ్ హాఫ్ లో పక్కన పెట్టేశారు. నాకు అసలు సినిమా మొత్తంలో చిరాకు తెప్పించిన విషయం ఏంటంటే క్లైమాక్స్ లో ఓ హై మూమెంట్ తర్వాత సడన్ గా సినిమా అయిపోతుంది. సరైన కంక్లూజన్ ఉండదు. నేను సినిమా ఇంకా అయిపోలేదనే చూస్తున్నా. నేనే కాదు, థియేటర్లో చాలా మంది అలానే చూస్తున్నారు. అప్పుడే ఎండ్ టైటిల్ స్టార్ట్ అవ్వగానే నాకు మైండ్ పోయింది. అదేంటి ఎలా ఎండ్ చేశారేంటి సినిమాని అని. క్లైమాక్స్ లో క్యామెో కూడా వస్తుంది, అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇవే సినిమాలో నాకు మైనస్ అనిపించినవి. ఫైనల్ గా సినిమా నాకు డీసెంట్ అనిపించింది. మూవీ టీం వాళ్ళ విజన్ గానీ, వాళ్ళ వర్క్ గానీ అన్ని బాగున్నాయి. కానీ నేరేషన్ ని గ్రిప్పింగ్ గా ఇంట్రెస్టింగ్ గా రాసుకుని ఉంటే బాగుండేది. సినిమాలో ఉన్న హై మూమెంట్స్ కి సాలిడ్ స్క్రిప్ట్ ఉంటే హనుమాన్ రేంజ్ మూవీ అయ్యేది. జస్ట్ మిస్ లో ఇంపాక్ట్ మిస్ అయింది. సో ఇది ఆ మూవీ చూసాక నా ఒపీనియన్. మీరు సినిమా చూసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.